చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు ఎలా ఉంటాయి అంటే టూరింగ్ టాకీసులు ఉంటాయి. టూరింగ్ టాకీసులు ఎదుట వారానికి ఒకసారి వాల్ పోస్టర్ మార్చేస్తారు. సినిమా మారుతూ ఉంటుంది, వాల్ పోస్టర్ మారుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు కూడా నిజంగా అలాగే ఉంటాయి. కాపీ కొట్టేవాడిని మామూలుగా మనమంతా కాపీ రాయుడు అని అంటాం. చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టేదానికి ఈ కాపీ రాయుడికి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే స్టూడెంట్కు మధ్య ఒక తేడా చెప్తాను. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. పూర్వమే అప్పుడు 1983 ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ఎన్నికల్లోకి రంగప్రవేశం చేశాడు. ఎన్నికలకు దాదాపుగా 6 నెలల ముందే 8 నెలల ముందే ఎన్టీ రామారావు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఎన్నికలకు 6 నెలల ముందు ఎన్టీ రామారావు గారు అన్నారు, 2 రూపాయలుగా కిలో బియ్యము అని చెప్పి ఎన్టీ రామారావు గారు అప్పట్లో ప్రకటించారు. ఎన్టీ రామారావు గారు ఆ ప్రకటన చేసిన వెంటనే ప్రజల్లో ఎన్టీ రామారావు గారికి విపరీతమైన ఆదరణ, అభిమానం పెరుగుతూ ఉందని అప్పటి ముఖ్యమంత్రి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. ఆయన ఏం చేశారో తెలుసా? ఎన్టీ రామారావు గారు 2 రూపాయలుగా కిలో బియ్యం ప్రకటిస్తే ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎన్నికలకు 6 నెలల ముందు ₹90కి కిలో బియ్యం ఇవ్వడం మొదలుపెట్టాడు అప్పట్లో ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ప్రకటించాక అప్పుడు ముఖ్యమంత్రి భయపడి ప్రజలు ఓట్లేరేమో అని చెప్పి ₹90కి కిలో బియ్యం 6 నెలల పాటు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. కానీ ప్రజలేమన్నారో తెలుసా? 4.5 సంవత్సర కాలం మమ్మల్ని పట్టించుకోలేదు. ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయనగానే అది కూడా ఎన్టీ రామారావు గారు చెప్పారు కాబట్టి మీకు మేము గుర్తుకొచ్చాం, ₹90కే ఇచ్చాం, మీలాంటి వ్యక్తిని మేము నమ్మము అని చెప్పి ఓట్లు వాళ్ళు వేయలేదు కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తా ఉంది? ఏమనిపిస్తా ఉంది? 4.5 సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకు రాలేదు. ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయనగానే 3 నెలల కోసం ఈ మనిషి స్కీములు పెడతా ఉన్నాడు. ఇలాంటి మనుషులు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నిన్ను నమ్మం బాబు అని చెప్పి అనిపించడం